హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాషియా టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో DDL కమెంట్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. DDL కమెంట్స్. DDL మీనింగ్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. This command is used for the creating and destroy the database objects. Means it is used to create and destroy database and database objects. DDL comments having 5 basic comments, 5 types of basic comments. These are: first one, create. Second one, alter. Third one, drop comment. Fourth one, rename. Fifth one, truncate comment. These 5 types are basic comments of DDL comments. First one, create comment చూద్దాం. This command is used to create a new relation and the corresponding. Create command అనేది న్యూ రిలేషన్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ used to create a new relation and the corresponding. Syntax of this create command. Syntax: create table relation name or table name. Field 1, data type. Data type size, comma. Field 2, data type. Size, etc. Bracket close, semicolon. This is the syntax for the create command. Example: create table నేమ్ ఏంటి, స్టూడెంట్ అని తీసుకుందాం. స్టూడెంట్. ఫీల్డ్ నేమ్ ఎస్ నెంబర్, స్టూడెంట్ నెంబర్. డేటా టైప్ నెంబర్, స్టూడెంట్ నెంబర్ యొక్క డేటా టైప్ నెంబర్. సైజ్ 3, కామా. నెక్స్ట్ ఫీల్డ్ స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్, డేటా టైప్ కేర్, సైజ్ 10, కామా.
డేటా టైప్ కేర్. ఇక్కడ మనం కేర్ అనేది తీసుకోవచ్చు, లేదు అంటే వేర్ కేర్ ఆర్ వేర్ కేర్ 2 అని డేటా టైప్ తీసుకోవచ్చు. దాని యొక్క సైజ్ 5 ఇస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది క్రియేట్ కమాండ్. నెక్స్ట్ వన్ alter command. This is used to add the some extra field to existing relation. Used to add some extra fields into existing relation. ఆల్రెడీ ఉన్న రిలేషన్కి ఎక్స్ట్రాగా మనం ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే ఆల్టర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ ఆఫ్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ రిలేషన్ నేమ్ యాడ్ న్యూ ఫీల్డ్ data type and its size, comma new field to data type size, so on, bracket close semicolon. Example of this alter command. Alter table name student, add address, data type care or where care అని తీసుకోవచ్చు. size 10 bracket close semicolon. This is the example of alter command. Next, third one, drop command. This is used for the deleting the structure of a relation it permanently. This is used for the to delete the structure of a relation it permanently deletes the records in the table. రికార్డ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయడానికి డ్రాప్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సింటాక్స్ ఆఫ్ దిస్ డ్రాప్ కమాండ్. డ్రాప్ టేబుల్ రిలేషన్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్ సెమీకోలన్. ఎగ్జాంపుల్ డ్రాప్ టేబుల్ స్టూడెంట్. మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నా ఆ టేబుల్ యొక్క నేమ్. నెక్స్ట్ వన్ రీనేమ్ కమాండ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిలేషన్ నేమ్ని చేంజ్ చేయాలి అంటే రీనేమ్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు modify the name of existing
database, object, syntax, rename, table, ఎగ్జిస్టింగ్ ఉన్న రిలేషన్ నేమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రాయాలి. ఓల్డ్ నేమ్, దాన్ని ఓల్డ్ నేమ్ అని కాల్ చేస్తాం. ఓల్డ్ రిలేషన్ నేమ్ టు న్యూ రిలేషన్ నేమ్. మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది న్యూ రిలేషన్ నేమ్ కింద తీసుకుంటాం. సెమీకోలన్. ఎగ్జాంపుల్, రీనేమ్ టేబుల్ ఓల్డ్ నేమ్ స్టూడెంట్ టు న్యూ నేమ్ స్టూడెంట్ 1 సెమీకోలన్. నెక్స్ట్ వన్ ట్రంకేట్ కమాండ్. ట్రంకేట్ కమాండ్ అనేది ఇందులో ఉన్న స్ట్రక్చర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఇందులో డేటాని రిమూవ్ చేస్తుంది పర్మనెంట్గా. దిస్ కమాండ్ విల్ రిమూవ్ ది డేటా పర్మనెంట్లీ. డేటాని పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది. బట్ స్ట్రక్చర్ will not be removed. Syntax of this truncate command: truncate table name. Example, truncate table student. These 5 comments are basics of the DDL comments. SQL introduction ఎవరైనా చూడనట్టయితే ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.